కానీ స్వామి ఆవిడ మనసులో దూరి చక్కగా ఈరోజు మన కోసమే ఈ స్వామి వారి ఇక్కడికి వచ్చారు. గురుపౌర్ణమికి ఒక్కసారి మాత్రమే ఆవిడ ఈ పాదుకలు జరుగుతుంది. రెండుసార్లు ఒక్కసారి మాత్రమే తీస్తారని దత్తపౌర్ణమికి, బయట కూడా ఎక్కడ తీసుకురాలేదన్నమాట. నేను అడగగానే మన కోసం ఆవిడ ఈరోజు అంత దూరం నుంచి బండ నుంచి స్వామి అంటే తిరుపతి నుంచి వచ్చిన ఆ స్వామిని కానీ తీసుకొచ్చి మన ఇంట్లో అత్యంత అద్భుతంగా స్వామిని ఆయన చేయించుకున్నారు. కాబట్టి మనందరం కలిపి ఇప్పుడు సిద్ధమంగళ స్తోత్రాన్ని 108 పర్యాలు మనం జపించుకున్నాము. ఎవరు వచ్చారా ఎవరు రాలేదా అని మనకి ఇక్కడ ఏం తెలియదు. స్వామి ఎవరినైతే ఇక్కడ పిలిపించుకున్నారో చూసిన కన్నులు పండగ చూడని కన్నులు దండగా అన్నట్లాగా నిజంగానే స్వామి ఈరోజు సిద్ధమంగళ అన్ని ఇళ్లలో జరిపించుకుంటాం, అది వేరే విషయం. కానీ ఈరోజు ప్రత్యేకంగా గాంగాపురం పాదుకులు మన ఇంటికి రావడం అత్యంత అద్భుతమైన విశేషం అంట. ఒక్కసారి ఇటువంటి పాదుకులు మీ అందరికీ చూపిస్తారు. ఒకసారి మళ్ళీ తీసిన తర్వాత ఒక్కసారి చూపించాను, అయిపోయినా చూపిస్తాం, మొట్టమొదటి చూపిస్తాను. సరే, తను ఎంత బిజీ అంటే వాళ్ళకి ఒక పెద్ద మందిరం అనమాట. అంటే ఏమీ లేదు ఆ మందిరానికి, ఒకప్పుడు ఏమీ లేదు. తను చిన్న సంకల్పంతో శ్రీపాదరాజం శరణం ప్రపత్తిని కొన్ని కోట్ల నామం అనమాట. ఇది కూడా శ్రీపాదలు ఇచ్చిన అనుగ్రహం ఆవిడకి. అయితే అది అట్లా ఒక దీని మీద ఒక భూస్థాపంలో ఒక భూమిలో అలా ఉండిపోయింది నామం, ఎన్నో కోట్ల నామం. అయితే ఇది ఒక మహాక్షేత్రం అవుతుంది అని కొంతమంది ఆవిడ్ని ఇది చేశారు. అయితే దాన్ని వదిలేసి అలా కొంతమంది వెళ్ళిపోయారు. అప్పుడు ఆవిడకి ఎవరో వస్తారో ఏదో చేస్తారు అని ఒక మహా సంకల్పంలాగా అనిపించిందంట. కొన్ని కారణాల మూలాన నా దగ్గరికి ఆవిడ రావడం జరిగింది. అప్పుడు స్వామివారు ఏంటమ్మా అంటే ఒక సిద్ధమంగళం పెట్టుకో, మొత్తం అంతా కదులుతుంది అని నేను చెప్పడం జరిగింది. ఇలాగే వాళ్ళ ఊర్లో ఆ రోజు సిద్ధమంగళత్వం అంటే ఎన్నేళ్ళు అయిందన్నా 18 సంవత్సరాల క్రితము ఆవిడ సిద్ధమంగళత్వం పెట్టుకోవడం. అయితే వాళ్ళ ఊర్లో అంతా కదిలి రావడం. ఇలా మనలాగా వస్తే మీరు ఎంత అవుతుందమ్మా అంటే ఒక 70,000 ఎంతో అవుతుంది అని చెప్పారు కదా. ఒక 70,000 ఏంటమ్మా, దానికోసం మీరు ఇంత అది ఆపేశారా అంటే పంచ అవతారాలు పెట్టి మధ్యలో దత్తాత్రేయుడు కమల మీద పెట్టి ఆవిడకి ఏదో చాలా పెద్ద కోరికలు ఉండేది, అలా పెట్టుకోవడం జరిగింది. అయితే ఆవిడ నా దగ్గరికి ఇక్కడికి మన దగ్గరికి రావడం, మనం వాళ్ళ ఊరు వెళ్ళడం. సరే, నా తరఫున నేను ఒక 25,000 ఇస్తానని చెప్పడం, తర్వాత అలాగే మా రహీం బాబా ఆయన ఒక 25,000 ఇస్తానని చెప్పడం, ఇంకొక 10,000 మాత్రమే మిగిలాయి. అప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ చెప్పానమ్మా ఒక్కొక్క చీర మానేస్తే మీరు మీ గుడి ఇంత ఇదవుతుంది కదా అని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళందరూ రావడం. అంటే ఈ తల్లికి చాలా ఉంది, కానీ దత్తాత్రేయుడు ఎవరితో చేయించుకోరో వాళ్ళతో మాత్రమే చేయించుకుంటారు కదా. అలాగా ఆ యొక్క విగ్రహ ప్రతిష్ఠ కూడా చాలా అత్యంత అద్భుతంగా అక్కడ జరగడం అంతవరకే నాకు తెలుసు. తర్వాత మళ్ళీ వెళ్ళలేదు, 1-2 సార్లు వెళ్ళాను అంతే. మళ్ళీ ఒక 10 ఏళ్ళు నేను వెళ్ళలేదు. మొన్న ఈ మధ్యలో ఎందుకో బంధం నుంచి వస్తాను కారు అక్కడ తిప్పాను. అది మహాక్షేత్రం ఏంద్రా ఇది, ఈ గుడి నేను గుర్తుపట్టలేకపోయినాను. అంటే అక్కడ అంటే శివుడి యొక్క పెద్ద ఇది పెట్టేసి లింగాలు పెట్టి చాలా చాలా అత్యంత అద్భుతంగా మా మందిరంగా ఆవిడ ఒక్కటి అంటే ఆడవాళ్ళు ఏదైనా అనుకుంటే సాధించవచ్చు అని అనుకుంటాం కదా, అది ఈవిడ చేసి చూపించిందండి మనకి. అదే ఉండొచ్చు కరెక్టే, కానీ నేను చెయ్యాలని ముందుకు వచ్చారు కాబట్టి ఆవిడకి అలాగే ఎన్నో గురుపురం నెలకోసారి 2 సార్లు వెళ్తుంది, గాంగాపురం 2 సార్లు వెళ్తుంది. అలా దత్తక్షేత్రాలు మొత్తం అలాగే ఆవిడ అనుగ్రహంతో అంటే దత్తానుగ్రహంతో ఆవిడ అలాగే జరుగుతుంది. ఈరోజు మనం పిలవగానే చక్కగా స్వామి యొక్క పాదాలు మన ఇంటికి తీసుకొచ్చింది. చాలా ధన్యవాదాలు అన్న, నీకు చాలా కృతజ్ఞతలుంటున్నానమ్మా. 2 మాటలు చెప్పి మనం చెప్పమ్మా, 2 మాటలు చెప్పి పర్వాలేదు చెప్పు. సరే, ఒకసారి పాలు ఒకసారి ఇక్కడ ఎట్లా చూసారు అంతే, కానీ లోపల ఒకసారి చూపించండి స్వామి అట్లా. బాపమ్మ తల్లి అక్కడ ఉంది పొలిమేరలే దాటలేదు. ఈరోజు వంశీ గారు కూడా ఎట్లా చెప్తారు కదా, ఒకసారి చూపించిన తీసుకెళ్ళమ్మా.
దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర ఆరోగ్యం బాగుండాలి తప్పకుండా అక్క ఇప్పుడు అన్ని మానేసిన కోసం వచ్చింది స్వామి ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడు స్వామి ఏనా శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధర సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సత్య ఋషేశ్వర దుహితానందన పాపనాయన శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సవిత్రహారక చేన పుణ్య ఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ చౌపాతి దేవలక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్య ఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర
గురుదేవ దత్త నృసింహ సరస్వతి మాణిక్య ప్రభువ స్వామి సమర్థ షిరిడి వాస గజాన మహారాజ తాజుద్దీన్ బాబా రామ్ తాత పోలై స్వామి గోపాల్ బాబా వెంకయ్య స్వామి శంకర మహారాజ దిగంబర అవధూత చింతన దిగంబర గానగాపురవాస దిగంబర పిటికాపురవాస దిగంబర దత్తాత్రేయ దిగంబర శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై మీరు మొదలుపెట్టండి సిద్ధంగా మొదలుపెట్టిందమ్మా ఒకరే వస్తానంటమ్మా దిగంబర దత్తాత్రేయ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ విద్యాధరిరాజ సురేఖ శ్రీరాజీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సత్యవృషేశ్వర సీతానందన పాపనారిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సవితృకాటక జైన పుణ్యఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ చౌవాళీ దేవలక్ష్మీ గణ సంఖ్యా మోహిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ రూపిణీ రాజమామధుక గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సుమతి నందన హరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీ విభూషిత పదలక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ విద్యాధరాజ సురేఖ శ్రీరాజీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సత్యవృషేశ్వర సీతానందన పాపనారిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ